మాప్గన్ మూవీ తెలుగు హెవ్యూ వైవిధ్యమైన కథలు, పాత్రలతో ప్రయోగాలు చేస్తుంటారు విజయ్ ఆంటోనీ. ఆయన నటించే ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతుంది. తాజాగా ఆయన నటించిన క్రైమ్ థ్రిల్లర్ మార్గన్, ది బ్లాక్ డెవిల్ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి విడుదలైన ఈ సినిమా ఎలా ఉంది, ఎలాంటి థ్రిల్ పంచిందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే, హైదరాబాద్లో రమ్య అనే ఓ యువతి దారుణ రీతిలో హత్యకు గురవుతుంది. శరీరమంతా కాలిపోయినట్లుగా నలుపు రంగులోకి మారి ఉన్న ఆమె మృతదేహాన్ని ఓ చెత్త కుప్పలో కనుగొంటారు. దేశవ్యాప్తంగా సంచలనమైన ఈ కేసు ముంబయి అడిషనల్ డీజీపీ ధ్రువ కుమార్ అలియాస్ విజయ్ ఆంటోనీ దృష్టికి వస్తుంది. గతంలో తన కూతురు కూడా ఇదే రీతిలో హత్యకు గురవడంతో రమ్య కేసును వ్యక్తిగతంగా తీసుకుంటాడు. దాన్ని స్వయంగా పరిష్కరించేందుకు హైదరాబాద్ పోలీస్ శాఖ సహకారంతో అనధికారికంగా టీంతో రంగంలోకి దిగుతాడు. హత్యకు సంబంధించిన చిన్న చిన్న ఆధారాల సాయంతో డి అరవింద్ అలియాస్ అజయ్ దిశాన్ అనే కుర్రాడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో అరవింద్ అమ్మాయిల హత్యలకు సంబంధించి కొన్ని అనూహ్యమైన విషయాలు వెలుగులోకి వస్తాయి. మరి అవేంటి? నగరంలో జరుగుతున్న హత్యలకు అరవింద్కు ఏమైనా సంబంధం ఉందా? ధ్రువ కూతుర్ని హత్య చేసింది ఎవరు? ఈ కేసును పరిష్కరించే క్రమంలో ఆయనకు ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్నది మిగిలిన కథ. క్రైమ్ థ్రిల్లర్ సినిమాలన్నీ ఒకే పంథాలో సాగుతుంటాయి. ఒకే రీతిలో జరిగే హత్యలు. వాటి వెనుక ఓ ముసుగు వ్యక్తి ఉండటం, అతన్ని పట్టుకునేందుకు హీరో చేసే ప్రయాణం. ఈ క్రమంలో తన తెలివితేటలతో అసలు నేరస్థుణ్ణి పట్టుకోవడం. ఈ సినిమా ఆరంభమైన తీరు చూస్తే ఇది కూడా దాదాపు అదే పంథాలో సాగుతుందని అర్థమవుతుంది. టైటిల్ కార్డ్స్ పడకముందే రమ్య హత్య ఎపిసోడ్తో కథలో సీరియస్నెస్ ఏంటో క్లారిటీ ఇచ్చేశాడు దర్శకుడు. కథానాయకుడు ఇలా కేసు టేకప్ చేయగానే తన వద్ద ఉన్న ఆధారాలతో అరవింద్ను అనుమానితుడిగా గుర్తించి హక్కున విచారణకు తీసుకొచ్చేయడం చూస్తే ఈ కేసు ఇంత తేలికగా ఓ కొలిక్కి వచ్చేసిందా అనే ఫీలింగ్ కలుగుతుంది. కాని అక్కడి నుంచే కథలోని కొత్త కోణం బయటకి వస్తుంది. ఇది రెగ్యులర్ క్రైమ్ థ్రిల్లర్ పంథాలో సాగే కథ కాదని అర్థమవుతుంది. విచారణ క్రమంలో అరవింద్ పాత్రలోని అసాధారణ శక్తి సామర్థ్యాల గురించి హీరోకి అర్థమవడం, ఈ క్రమంలో అతను తన గతాన్ని పరిచయం చేయడం కథను ఆసక్తికరంగా మారుస్తాయి. అయితే ఈ క్రమంలో బయటపడే కొన్ని అంశాలు అప్పటిదాకా జరిగిన హత్యలతో అరవింద్కు సంబంధం ఉన్నట్లు అనిపించినా ఇంటర్వెల్కు వచ్చేసరికి దీనిపై అటు హీరోకి ఇటు ప్రేక్షకులకు ఓ స్పష్టత వచ్చేస్తుంది. అది సెకండాఫ్పై ఆసక్తిని రెట్టింపు చేస్తుంది. విరామభట్టం పంచిన థ్రిల్కు తగ్గట్లుగానే సెకండాఫ్ కూడా రసవత్తరంగానే మొదలవుతుంది. కాని హీరో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఊపందుకున్నప్పటి నుంచి కథలో వేగం మందగస్తుంది. ముఖ్యంగా కథకు కీలకమైన హీరో ఫ్లాష్బ్యాక్ ఎపిసోడ్ అంత ప్రభావవంతంగా అనిపించదు. అలాగే అతను కేసు విషయంలో సొంత తెలివితేటలపై ఆధారపడకుండా పూర్తిగా అరవింద్ శక్తి సామర్థ్యాల్ని నమ్ముకుని ముందుకెళ్లడం వల్ల థ్రిల్ పంచాల్సిన ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ వీక్గా మారిపోయిన అనుభూతి కలుగుతుంది. అరవింద్ తనకున్న అసాధారణ శక్తులతో హత్య కేసులోని కీలక విషయాల్ని బయటపెట్టే తీరు ఆరంభంలో థ్రిల్లింగ్గా అనిపించినా ఓ దశ దాటాక దర్శకుడు మరీ సినిమాటిక్ లిబర్టీ తీసుకున్నాడేమో అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ కాస్త సాగదీశాడేమో అనిపిస్తుంది. సైకో కిల్లర్ ఎవరన్నది ప్రేక్షకులకు స్పష్టత వచ్చినా అతను అలా చేయడానికి వెనునుకున్న కారణం ఏమంత కొత్తగా ఉండదు. ఈ తరహా కథలు విజయ్ ఆంటోనీకి కొట్టిన పెండే. ఇందులో నటుడిగా తనకు సవాల్ విసిరే అంశాలేమీ లేవు. పోలీస్ పాత్రకు తగ్గట్లు ఆద్యంతం సీరియస్గా ఒకే లుక్లో కనిపించారు. అజయ్ దిశాన్ పాత్ర కథకు కొత్తదనాన్ని అద్దింది. ఆరంభంలో సైకో కిల్లర్లా ప్రతినాయక ఛాయలున్న పాత్రగా కనిపించిన తను సెకండాఫ్ వచ్చేసరికి ఓ మినీ సూపర్ హీరోలా అలరించాడు. సముద్రఖని అతిథి పాత్రలా అలా మెరిసి ఇలా మాయమయ్యారు.
విజయ్కి సాయపడే పోలీస్గా బ్రిగేడర్ సాగా ఆకట్టుకుంటుంది. ప్రీతిక, వినోద్ సాగర్, దీప్సిక తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. దర్శకుడు కథను ఆరంభించిన తీరు ఆకట్టుకున్నా ముగించిన విధానం సంతృప్తినివ్వదు. విజయ్ ఆంటోనీ సంగీతం కథకు అదనపు బలాన్నిచ్చింది. యువ ఛాయాగ్రహణం ఆకట్టుకుంటుంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్లుగా ఉన్నాయి. ఓవరాల్గా చెప్పాలంటే మొత్తం మీద మార్గన్ ఒక క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే ముద్ర వేయదు. కథకు ఒక ప్రత్యేకమైన కథాంశం ఉన్నప్పటికీ దాని ప్రదర్శన రొటీన్గా అనిపిస్తుంది. మొదటి సగం నీరసంగా ఉంది, అయితే రెండవ సగం చాలా బాగుంది. మొత్తం మీద ఈ చిత్రం క్రైమ్ థ్రిల్లర్ అభిమానులను ఆకర్షిస్తుంది. మరిన్ని రివ్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ. ఇప్పుడు మనం రేటింగ్స్ని చూద్దాం. ఆడియన్స్ 5కి 3.75 రేటింగ్ ఇచ్చారు.